మొదటి సమస్య ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ గాయాలు పడతాయి. ఏమవుతుంది? మాసిడోనియాలో ఉన్న ప్రజలందరికీ అన్ని వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఏం లేదు, ఇంకా కులాలను మతాలను ఎవరు లేదు, ప్రతి మనిషికి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ప్రతి ఇంటిలో కనీసం ఒకరికైనా ఏం పడుతుందట? దయ్యం పడుతుంది. మొదటి సమస్య అపవిత్రాశ్రమం చేత బాధపడే ప్రాంతం అది మాసిడోనియా. రెండవది ఆ ప్రాంతంలో రెండవ సమస్య ఏంటంటే బందిపోటు దొంగలు. చెప్పండి, ఎవరు? బందిపోటు దొంగలు. అంటే దొంగతనం ఎక్కువ, భయంకరమైన దొంగతనాలు జరుగుతాయి. ఎంత దొంగతనాలు అంటే మీరు ఎక్కడ చూసి ఉండరు, అంత దొంగతనాలు జరుగుతాయి. మూడవది బంధించబడతారు. బంధకాలు అంటే చెరసాల, జైల్లో వేయబడతారు. మొదటిదేమో అపవిత్రాత్మ చేత బాధపడతారు, రెండవదేమో బందిపోటు దొంగల సమస్య, మూడవది చెరసాల. ప్రతి ఒక్కరికి తప్పు చేసినా తప్పు చేయకపోయినా, దొంగతనం చేసినా దొంగతనం చేయకపోయినా ప్రతి ఒక్కరు ఆ కుటుంబంలో ఒక్కడైనా చెరసాల్లో వేయబడుతూ ఉంటారు. ఈ మూడు సమస్యలు. అయితే మీరు గమనించండి, 6వ వచనం, ఆసియాలో వాక్యం చెప్పవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. ఎందుకు చెప్పమంటారా? అక్కడ అపవిత్రాత్మలు ఎక్కువ కాబట్టి అక్కడ నువ్వు వాక్యం చెప్పావనుకో ఏం జరుగుతుంది? ఆ సమయం అంతా కూడా ఈ అపవిత్రాత్మలను వదిలించడానికే సరిపోతుంది. ఇంకా నువ్వు దేవుని సువార్తలను ప్రకటించడానికి సమయము ఉండదు. కాబట్టి నువ్వు దాన్ని ఎంచుకోవద్దు, అసలు ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళ్ళవద్దని చెప్పాడు. రెండవది, వాళ్ళు మరలా బితునియా అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలోనైనా కనీసం దేవుని గురించి ప్రకటిద్దామని వెళుతుంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి ఆత్మ ఇక్కడ కూడా ఏం చేసినా వారిని వెళ్ళనివ్వలేదు. అయితే మాసిడోనియా సంఘస్థుడు ఒకడు వచ్చి పౌలును వేడుకొని చూట్టుగా పండుకొని నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి వేళ ఇతనికి దర్శనం కలిగింది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పదవచనం, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడం దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? అతను వేడుకుంటున్నటువంటి ఆ విధానాన్ని చూసి కలలో వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ ప్రాంతానికి మేము సువార్త ప్రకటించాలని నిశ్చయించుకున్నారు. ఏంటి సువార్త అంటే? సువార్త అంటే ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి శాపములో పాపములో బంధకాలలో కొట్టబడుతూ మరణాన్ని ఏలుబాటు చేస్తున్న సమయంలో దేవుడు ఆదాముకు ఇచ్చిన కృపను ఆదాము దూరం చేసుకొని ఆ కృపను తృణీకరించి చేయరాని పాపం అనగా దేవుడు చేయకూడదు అని చెప్పిన దాన్ని చేసి ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపము చేయడం ద్వారా దేవుడి దగ్గర నుంచి వచ్చిన కృపను ఆదాము కోల్పోయి ఏమొందుకున్నారంట? మరణము. ఏమొందుకున్నారంట? కృపను పొందుకొని ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమొందుకున్నారు? మరణము. ఏమొందుకున్నారు? మరణము. కృపను తృణీకరించారు, మరణాన్ని ఆహ్వానించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసిడోనియా సంఘస్థుడు ఎందుకు వేడుకుంటున్నాడో తెలుసా? కృపను సంపాదించుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కృపను సంపాదించుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు వారు గాన మా ప్రాంతానికి వస్తే, మా దేశానికి వస్తే, మా దేశం మొట్టమొదటిగా అపవిత్రాత్మల చేత బాధపడుతుంది. ఇవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. రెండవది, యేసుక్రీస్తు వారు గాన మా దేశానికి వస్తే బందిపోటు దొంగల సమస్య, బందిపోటు బలాత్కారులు, బందిపోటు దొంగల సమస్య నిండిపోయి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని రెండవది. మూడవది, ప్రతి ఒక్కరి చెరసాల్లో అంటే అన్యాయము అక్రమము వడుతున్నటువంటి దేశం. అందుకనే వీడు వేడుకుంటున్నప్పుడు మీరు అనుకుంటున్నారు సువార్త ప్రకటించాలని. దేవుడై ఉండి ఈ లోకంలో మరణము ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ మరణము తప్పించడానికి ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. జనరల్ గా ఈరోజు మట్లాదివారం అంటారు కదా, చాలా మంది ఏం చేస్తారు? మట్టల ఆదివారం. వాస్తవానికి దాని పేరు మట్లాదివారమే కాదు, ఇది కూడా ఆదివారమే. అప్పుడు ఇశ్రాయేలీయులు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు వారు గాడిద మీద యెరూషలేముకు వస్తున్న సమయంలో మీరు ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్వాగతం పలికారు అంతే. దీని పేరు మట్లాదివారం ఏమి కాదు. ఇది యేసుక్రీస్తు వారు శిలువకు ఎక్కుతాడు ఒక వారం ముందు కనుక ఆయన యెరూషలేముకు వచ్చాడు. ఎందుకు యెరూషలేము వచ్చాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బలాత్కారంతో అక్రమంతో అన్యాయంతో వారు కొట్టబడుతూ ఉన్నారు. సమాధానం లేక వారు బాధింపబడుతున్నారు. వారిని ఆదరించడానికి, వారిని బలపరచడానికి యెరూషలేముకు వచ్చినటువంటి ఈ రోజు. అందుకని దీన్ని వారు మట్లాదివారం అని పిలిచారు. వాస్తవానికి బైబిల్లో మట్లాదివారం ఉండేది కానీ ఇది ఆదివారమే. ఇది పునరుత్థానకాలపు ఆదివారము. కాకపోతే ఈ వారం నుంచి వచ్చే ఆదివారం అంటే ఈ ఆదివారం నుంచి ఈ
ఈస్టర్ ఆదివారం వరకు ఇది పరిశుద్ధ వారం అని అర్థం. హల్లెలూయా. ఏ వారం ఇది? పరిశుద్ధ వారం, అంటే హోలీ వీక్ అన్నారు దీన్ని. అంటే చాలా ప్రశస్తమైనటువంటి వారం ఇది. ఈ రోజు నుంచి యేసుక్రీస్తు వారి ప్రయాణము చాలా భయంకరంగా, చాలా దూరంగా జరుగుతుంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని, యేసుక్రీస్తు వారిని బంధించాలని, యేసుక్రీస్తు వారిని చంపాలని వెంటబడుతున్నటువంటి వారమే ఈ వారం. అయితే మీరు బాగా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే, ఆ మాట మీరు అన్వయం చేసుకోండి. వెంటనే ఎప్పుడు దర్శనం కలిగింది? రాత్రి వేళ దర్శనం కలిగింది, కళ వచ్చింది, వెంటనే లేచాడు. లేచిన తర్వాత తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు కదా, తెల్లారిన తర్వాత వెళ్ళి స్వార్థ ప్రకటించవచ్చు కదా. అలా రాయబడలేదు వాక్యం, జాగ్రత్తగా వినండి. నిశ్చయించుకొని అంటే తీర్మానం చేసుకుని వెంటనే మాసిపోయేకు బయలుదేరుటకు ప్రయత్నం చేసేది. దేవునికి స్తోత్రం. పై నుంచి మీరు చూసుకుంటూ వస్తే ప్రయత్నము 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 అని రాయబడింది. ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేయాలా, దేవుని సన్నిధికి వచ్చుటకు ప్రయత్నం చేయాలా, దేవుని ప్రార్థించుటకు ప్రయత్నం చేయాలా, దేవుని కొరకు బ్రతుకుటకు ప్రయత్నం చేయాలా, కష్టపడి పని చేయటకు ప్రయత్నము చేయాలి. ప్రయత్నం చేయకుండా నువ్వు దీనిని పొందుకోలేవు. అలాగ చేసి బయలుదేరు ప్రయత్నం చేసేది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా అంటే చక్కగా సముద్రకేకును మరునాడు లేపోలికి అక్కడ నుండి ఫిలిప్పీని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము. హల్లెలూయా. రోమీయుల ప్రవాస స్థానంలో ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. అయితే 13వ వచనమును చూడండి. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగునుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన కొంతమంది స్త్రీలతో మేము మాట్లాడుచుంటిమి. హల్లెలూయా. ఎక్కడది? నది తీరమున. రాత్రి వేళ నది తీరమున ఏం చేశారంట? ప్రార్థన జరుగునుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు అండర్లైన్ చేసుకోండి, లుదియా అనే దైవ భక్తి గల ఒక స్త్రీ. అప్పుడు దైవ భక్తి గల లుదియా అనే ఒక స్త్రీ, అండర్లైన్ చేసుకోండి. వాస్తవానికి ఆమె విశ్వాసి కాదు, ఆమెకు రక్షణ లేదు, ఆమె యేసుని నమ్మకలేదు, ఆమెకు ప్రార్థన రాదు, పాట రాదు, ఏమి రాదు. కానీ వాక్యం రాయబడింది. ఎవరంటే ఆమె దైవ భక్తి గల ఒక స్త్రీ. దైవ భక్తి, మొదటిది దైవము, రెండవది భక్తి. దైవం అంటే దేవుడు, భక్తి అంటే విశ్వాసం. మీరు గమనించండి, ఆమె విశ్వాస అయితే కాదు. మరి ఎందుకు దేవుడు ఆమెను ఉంటున్నాడు దైవభక్తి స్త్రీ అంటే, ఆమె నది తీరంగా ఏం చేసిందంట? తన పిల్లలను తన కుటుంబాన్ని తీసుకొని సముద్రం తీరానికి తీసుకొని వచ్చింది. రాత్రి పూట స్త్రీలు ఎవరైనా కుటుంబం వస్తారా? భయపడరా? కానీ దేవుడు అక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకొని వచ్చాడు. ఎందుకు తెలుసా? ఈ కుటుంబంలో కూడా ఒక సమస్య. ఏంట్రా సమస్య అంటే, తన భర్త కొన్ని నెలలుగా బంధించమన్నాడు చెరసాలలో. ఆ ప్రాంతంలో 3 సమస్యలు చెప్పారు. మొదటి సమస్య చెప్పండి, అపవిత్రాత్మ అంటే దయ్యముల చేత బాధింపబడే ప్రాంతం. రెండవది బందిపోటు దొంగలు. అంటే ఈ బందిపోటు దొంగలు అంటే ప్రతి ఇంటిని దోచుకుంటారు, దోచుకుని వారు బలత్కారులు ఆ ప్రాంతం ఎక్కువ. మూడవది చూస్తే ప్రతి కుటుంబంలో ఒకడైనా సరే చెరసాల్లో వేయబడాలి. ఈమె భర్త బంధించబడి ఉన్నాడు, కొన్ని నెలలైపోయింది. ఆ వెలుగుచ్చింది తెలుసు అక్కడికి. దేవుని కృపను మేము పొందుకుంటే మాకేముండదు. ఇక ఇది ఉంది కదా, ఈ శాపము, ఈ పాపము, ఈ బంధకము, ఈ అపవిత్రాత్మ, ఈ చెరసాల, ఇదంతా కూడా వినిపించబడి మాకు విడుదల వస్తుందని అక్కడికి వచ్చి వింటూ ఉంది. జాగ్రత్తగా వినండి. అక్కడ తర్వాత వాక్యం రాయబడింది. జాగ్రత్తగా వినండి. దైవభక్తి గల ఒక స్త్రీ పిలుచుండెను. ఆమె ధూమ్ర వర్ణము చూర్ణమును అమ్ము తుయా తైల పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచింది కదా. ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడే ఏం చేశాడు దేవుడు? ఆమె హృదయాన్ని తెరిచింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాక్యాన్ని విన్న తర్వాత ప్రభువు ఆమె హృదయాన్ని తెరవలేదు, కానీ వాక్యాన్ని వినుచుండగా కంటిన్యూషన్ అక్కడ రాయబడింది. ఆమె వాక్యం వినుచుండగా అని రాయబడింది. దైవభక్తుల స్త్రీ వాక్యం వినుచుండెను. ఆమె ధూమ్ర అంటే ఉదారంగా పులిని
అమ్ముకున్న తుయాతయ్య పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయం తెరిచింది కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారిను బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలగలనని ఎంచితే నా ఇంటికి వచ్చి మూడని వేడుకొని మమ్మల్ని బలవంతుడు. ఎందుకు రావాలి ఇంటికంటే ఇదే సమస్య. చెరసాల ఉన్నారు, తన భర్త చెరసాల ఉన్నాడు, తన కుటుంబంలో సమాధానం లేదు, తన కుటుంబంలో మధ్యపడదొకల సమస్య, ఇద్దరు పిల్లలు. చూడండి, ఆమె ఒకటే స్త్రీ, అక్కడ ముందు రాయబడింది పైన కదా, ఒకటే స్త్రీ, దైవభక్తి గల హృదయాలు ఒక స్త్రీ. ప్రేమ దేవుని బిడ్డలారా, తన కుటుంబంలో ఎవరు కూడా దిక్కులేరు, తన కుటుంబంలో ఎవరు కూడా మగవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు కూడా లేరు. ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమాలని చెప్పాడు తెలుసా? వీరిని మీ ఇంట్లో ఉంచుకుంటే దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు. మాసిదోనియ సంఘం గురించి ఒక మాట చెప్తాను నేను. 2 సంఘాలు ఉన్నాయి. ఆ 2 సంఘాలలో అతి చిన్న సంఘము మాసిదోనియ సంఘము, అతి పెద్ద సంఘము కొరింథీ సంఘం. చెప్పండి, అతి పెద్ద సంఘం ఏంటి? కొరింథీ సంఘం. చెప్పండి, అతి పెద్ద సంఘం ఏంటి? కొరింథీ సంఘం. అతి చిన్న సంఘం ఏంటి? మాసిదోనియ సంఘం. గుర్తుపెట్టుకుని బాగా. చాలా మంది అంటారు మాది చాలా పెద్ద ఇల్లు కదా, మాది చాలా పెద్ద సంఘం, మాది చాలా పెద్ద కుటుంబం, మాది చాలా పెద్ద ఏమంటారు మాది పెద్ద ఆస్తి. చాలా సార్లు చెప్తూ ఉంటారు చాలా మంది, మాది చాలా పెద్దది, మాది చాలా ఎక్కువగా ఉంటుంది, మాది చాలా పెద్ద మిద్దె, లేకపోతే మాది పెద్ద ఆస్తి, ఇలా చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్యాసేజ్ మొత్తంలో, ఈ కథ మొత్తంలో మనం నేర్చుకోవాల్సింది 2. ఒకటి, శాపమును తృణీకరించి కృపను పొందుకోవాలి. కానీ ఇక్కడి ప్రజలు ఏం చేశారంటే కృపను తృణీకరించి శాపము పొందుకున్నారు. అదే తేడా. అందుకనే ఒక యవనస్తుడు రాత్రికాల వేళలో మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయమని వేడుకొనుచున్నట్టు పౌలు దర్శనంలో చూశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభువు ఆమె హృదయం తెరిచాడట. ఎప్పుడైతే ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడో మొట్టమొదటి కార్యం ఏంటది? మొట్టమొదటి కార్యం పౌలు చెప్పిన మాటల యందు. వాస్తవానికి పౌలు చెప్పిన మాటల యందు అని అక్కడ ఉంది, కానీ వాస్తవానికి వాక్యం. హల్లెలూయా. పౌలు ఏం చెప్పాడంట? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము చెబుతున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట? లక్ష్యం ఉంచాలంట. దేనిపైన? దేవుని యొక్క వాక్యం పైన లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు ఏ పని కోసమైతే అక్కడికి వచ్చావో, నువ్వు ఏ సమస్య నుండి అక్కడికి వచ్చావో, నువ్వు ఏ శోధన నుంచి అక్కడికి వచ్చావో దానిని నువ్వు జయించగలుగుతావు. తర్వాత మొట్టమొదటి వాక్యము ఏం చేశాడంట? ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాను. 15వ వచనం, ఆమె ఇంటి వారు బాప్తిసం పొందిన. చూడండి, దేవుని వాక్యం విన్న తర్వాత ఏం పొందారంటే ఇప్పుడు 2వది బాప్తిసం పొందారు. ఎంత ప్రయాస! ఒక వ్యక్తికి బాప్తిసం వేయాలంటే ఒక వారం ముందు చెప్పాలా కదా, వాళ్ళు సిద్ధపడాలా, వాళ్ళు మళ్ళీ ఏదైనా విస్తరాలు చేసుకోవాలా, ఎక్కడ బాప్తిసం వేయాలో, ఎప్పుడు రావాలో, ఎంతకు రావాలో ఇవన్నీ చెప్పాలా. ఎంత ప్రాసెస్ ఉంది కదా. కానీ ఒకే రాత్రి, ఒకే ప్రార్థన, ఒకే కూడిక, ఒకే స్థలంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి చూడండి. మొట్టమొదటిది ప్రభువు తన హృదయాన్ని తెరిచాడు. తన హృదయాన్ని ఎందుకు తెరిచాడు? అదేమన్నా డోర్ వేయబడినటువంటి బిల్డింగా, లేకపోతే తలుపులు వేయబడిన ఒక గద? ఎందుకు హృదయాన్ని తెరిచను అని రాయబడిందంటే ఆమె హృదయంలో ఆమె వేదన చేత, ఆమె అసమాధానము చేత, ఆమె కృంగిన జీవితం చేత ఆమె బాధపడుతుంది. తన కుటుంబంలో చెరసాలకు వెళ్ళిన తన మగవారిని బట్టి ఆమె నది తీరం దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కృపను సంపాదించుకోవాలని ఆమె చూస్తూ ఉంది. ఇప్పుడు కృపను పొందుకుంటే, ఇప్పుడు రక్షణ పొందుకుంటే, ఇప్పుడు దేవుడి సమాధానం పొందుకుంటే నా కుటుంబము చెరసాల నుంచి విడిపించబడుతుందని అక్కడికి వచ్చి దేవుని మాటల యందు లక్ష్యం ఉంచి, కింద మీరు చూస్తే గల విశ్వాసం ఉంచి, లక్ష్యం ఉంచడం అంటే విశ్వాసం ఉంచి బాప్తిసం పొందింది. తన కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందినప్పుడు కింద వచ్చిన చూడండి 3వది, ఇప్పుడు నేను ప్రభువునందు విశ్వాసం కలగనని మీరు ఎంచితే, మీరు కూడా నమ్మితే, మీరు కూడా అనుకుంటే మీరందరూ నా ఇంటికి వచ్చి ఉండమని వేడుకొని చూడండి. హల్లెలూయా.
ఎందుకు సేవకులు ఆ ఇంటికి రావాలా? అయిపోయింది కదా, రక్షింపబడింది, ప్రభువు హృదయాన్ని సమాధానపరిచాడు, తన కుటుంబానికి విడుదల వచ్చింది, విమోచన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, అన్నిటికంటే ముఖ్యంగా కృపను సంపాదించుకుంది. వీళ్ళెందుకు మళ్ళీ? వీళ్ళు భారం కదా, వీళ్ళని పోషించాలి కదా, వీళ్ళకి భోజనం పెట్టాలి కదా, వారికి అన్ని సిద్ధపరచాలి కదా, ఇదంతా ఖర్చు కదా, ఎందుకు వారను రామ్మని వేడుకుంటుంది? అక్కడే అసలు సమస్య ఉంది. చదవని కింద వచ్చిన వేడుకొని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆమె నది తీరానికి వచ్చేటప్పుడే, ఆమె రాత్రిపూట ఆ సముద్రం దగ్గరికి వచ్చేటప్పుడే ఏం చేసేసిందంట? ప్రార్థన కొరకు ఏర్పాటు చేసి తన ఇంటి దగ్గర ఆమె అక్కడికి వచ్చింది. హల్లెలూయా! ఎంత జ్ఞానవంతులో చూడండి. ఆమె ఇక్కడ రాయబడినటువంటి మాట దైవ భక్తి కలిగిన స్త్రీ. దైవ భక్తి మాత్రమే కాదు, జ్ఞానం కూడా చాలా ఎక్కువ. ఎందుకని? అప్పటికప్పుడు నేను సిద్ధపరచుకోలేనని తన ఇంటిలో ప్రార్థన కొరకు సిద్ధపరిచి అక్కడికి వచ్చారు కుటుంబం అంతా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రార్థన స్థలమునకు వాక్యం ఏమర్థమవుతుంది ఇక్కడ? ఆమె ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి, లక్ష్యం ఉంచి, ఆమె హృదయాన్ని దేవునికి అప్పగించి తన కుటుంబ సభ్యులందరూ కూడా బాప్తిసం పొంది ఆ ప్రార్థన స్థలానికి తీసుకుని వెళుతుంటే ఆటంకం ఏర్పరచబడింది. ఎవరు వచ్చారంట? ఒక దయ్యం. ఏ దయ్యం అది? పుతోను. చెప్పండి, ఏ దయ్యం అది? పుతోను అంటే అర్థం తెలుసా మీకు? ఏముంది అక్కడ? పుతోను దగ్గర ఏమన్నా ఉందా? ఎన్నో వచ్చిన అది? 16వ వచనం. మరి యొక్క సమయమున అని బ్రాకెట్ ఉంది కదా, మరి యొక్క సమయమున మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా పుతోను అను దయ్యము పట్టినది. 46 వాక్యం. 46 ఏమని తెలుసా? కింద 46వ వచనంలో లేవియకాండం 19వ అధ్యాయము 31వ వచనం. ఇంకొకరు మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనం. ఒకరు లేవియకాండము 19వ అధ్యాయము 31. ఒకటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. దేశమున కాపురముండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు దావీదు అతని వారును బయలుదేరి యెషూరీయుల మీదను యెచెరీయుల మీదను అమాలేకుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు లేవియకాండం 19వ అధ్యాయం 31వ వచనం. లేవియకాండము 19:31 మాత్రమే. ఏదన్నా ఇక్కడ దైవం గురించి రాయబడింది. పుతోను చెప్పండి, అందరూ పుతోను చెప్పండి, పుతోను చెప్పు చెప్తా. పుతోను అర్థం తెలుసా? కర్ణ పిశాచి తెలిసి మీకు పాతకాలం ఏం చేస్తారంట? పాతకాలంలో చేతుబడి చేస్తా ఉంటారు కదా, ఏం చేస్తారంట? కర్ణ పిశాచి అంట. ఇది అడ్డుపడింది. ఎందుకు అడ్డుపడింది? ప్రార్థన చేయించుకోవడానికి తన ఇంటికి పిలుచుకొని పోతుంది సేవకులను. మధ్యలో ఎవరు వచ్చారంట? మామూలు దైవమని ఇక్కడ రాయబడింది, పుతోను దైవమని ఇక్కడ రాయబడింది. కానీ లేవియకాండంలో ఏం రాయబడింది తెలుసా? కర్ణ పిశాచి అని రాయబడింది. దాన్ని తెలుసుకుంటే ఎవరు కాదు. అందుకని మన కుటుంబాల్లో ప్రార్థన జరగడం లేదు. ఎవరు అడుగుతున్నారంట? దైవం కాదు, అపవిత్రాత్మ కాదు. ఈ మాస్తనీయ సమస్యలు బాధపడే మొట్టమొదటి ప్రాముఖ్యమైన సమస్య ఈ కర్ణ పిశాచాలతోనే. ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయంటే పడగొడుతున్నాయి, ఉపయోగిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ ఇంటిలో ప్రార్థన జరగకుండా అడ్డుపడుతున్నటువంటి బలహీనపరచు ఈ పిశాచి ఆత్మలు ఇవే. లేవియకాండము ఆ వాక్యాన్ని మీరు రాసుకోండి. లేవియకాండము 19వ అధ్యాయము 31వ వచనం. నేను ఆ వాక్యం చదివేది కానీ ఆ వాక్యం రాయబడింది కర్ణ పిశాచి కలిగినటువంటి ఆత్మ. ఈ లివి అనే దైవభక్తుడి స్త్రీ నా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అని విశ్వసించి పాపం తీసుకుని వెళుతూ ఉంటే మధ్యలో ఏం జరిగిందంట? పుతోను వాడు దయం పట్టిన ఒక చిన్నది ఏం చెప్తుందంట? మొదటిది సోదే. మొదటిది ఏంటి? సోదే. తెలుసా? సోదే అంటే వదలడం. సోదే అంటే ఏంటి?
మొదలడం, మాట్లాడడం, అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు, అదే పనిగా వదులుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. ఈ సోయ చెప్పుకుంటూ ఏం చేస్తుంటా తన యజమానులకు ఒక లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె సౌలును మమ్మును వెంబడించి చూశారంటే ఆ దైవం ఏం చేసిందంట, పౌలును మమ్మల్ని వెంబడించి. ఎవరు? దయ్యం. తెలుసా? మీరు వెంబడించండి అని ప్రభు చెప్పాడు. కానీ దయ్యాలు మమ్మల్ని ఏం చేస్తున్నాయి? వెంబడిస్తున్నాయి. ఎందుకు తెలుసా? చూడండి కింద వచ్చిన ఏం చెప్తుంది? ఈ మనుషులు మీకు రక్షణ మార్గం గురించి ప్రకటిస్తారు. మరి ఈమెం చేస్తుందంట? కన్ను పిశాచి ఆ యొక్క రక్షణ మార్గాన్ని తీసివేయడానికి, ఆ రక్షణ మార్గాన్ని తొలగించడానికి వీరి కుటుంబంలో తిష్ట వేసి వీరేం చేస్తుంది? కృంగరిస్తుంది. అందుకే సముద్రము నది దగ్గర జరుగుతున్న ప్రార్థనకు హృదయం వచ్చింది. తన కుటుంబంలో ఏముంది చెప్పండి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. తన కుటుంబంలో ఏముంది? రెండవ సమస్య ఇదే. ఏంటది? కర్ణ పిశాచి కలిగిన ఆత్మ తన కుటుంబాల్లో ఉంది. ఈ కుటుంబాలనే కాదు, ఆ మాస్టరీ ప్రాంతం అన్ని కుటుంబాల్లో ఈ ఆత్మ ఉంది. అందుకే వారి కుటుంబాల్లో ప్రార్థన జరగడం లేదు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ ఇంటిలోకి ప్రార్థన రానటువంటి అర్థము నీ ఇంటిలో ఈ పనులు పరచు ఆత్మలు నేను ఏం చేస్తున్నాయి? నేను బంధిస్తున్నాయి. జాగ్రత్త. నీ కుటుంబంలో ప్రార్థన లేస్తూ ఉండాలా? నీ కుటుంబంలో ప్రార్థన వినపడాలి. నీ కుటుంబంలో దేవునికి ఆరాధన చేయాలి. నీ కుటుంబంలో దేవుని మైమపరచాలి. ప్రార్థనకు తీసుకుని బయలుదేరి వస్తూ ఉంటే మధ్యన నేను అడ్డుకునేవి కాకుండా ఈ లక్షణ మార్గాన్ని ప్రకటిస్తారని చెబుతూ అలా ఏం చేస్తుందా? చూడండి 10వ వచనం. ఆమె ఇలాగూ అనేక దినములు చేయించుండే. ఏం చేస్తుంట? అనేక దినములు. ఏమని? వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారని ఒకసారి కాదు ఎన్నిసార్లు చెప్పిందంట? అనేక దినములు చేయించుండే. సోయయుక్తి ఉంది, కర్ణ పిశాచి, అపవిత్రాత్మ, దయ్యము. సోయయుక్తి ఏం చెప్తుందంటే అనేక దినములు. ఇదే వర్డ్, ఇదే డైలాగ్ చెబుతూ ఉంటే ఇప్పుడు పౌలుకు బాధ అనిపించి ఏం చేస్తున్నాడో తెలుసా? పౌలు వ్యాఖ్యలపడి ఎన్ని రోజులైందో దాని వైపు చూడలేదు. ఎన్ని రోజులు అక్కడ రాయబడింది? అనేక దినములను అక్కడ. ఇన్ని రోజులలో పౌలు దాని వైపు చూడలేదు, దాని వైపు తిరగలేదు. ఎందుకో తెలుసా? అది కర్ణ పిశాచి పౌలుకు తెలుసు. అది దయ్యం కాదని, అది దయ్యం ముసుగులో ఉన్న కర్ణ పిశాచి పౌలుకు తెలుసు. కాబట్టి తనలో ఉన్నటువంటి దేవుని శక్తిని నిర్లక్ష్యపరచుకోకుండా, తుణీకరించుకోకుండా, దాన్ని పోగొట్టుకోకుండా, దాని జోలికి వెళ్లకుండా అన్ని దినాలు గడిపాడు. కానీ ప్రతిరోజు అది అలాగనే చేస్తూ ఉంటే దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పును. తక్షణమే అది ఆమెను హల్లెలూయా. చూసారా? మొదటి రోజు చెప్పొచ్చు కదా, మొదటి రోజు ఎప్పుడు అయిపోవచ్చు కదా. ఎందుకు చెప్పలేదంటే కర్ణ పిశాచి కలిగినటువంటి ఆత్మ ఆమె దగ్గర లేదు, కానీ ప్రతి ఇంటిలో ఉంది. అందుకనే పౌలు అంటున్నాడు దాన్ని వదిలిపెట్టాడు పౌలు. అయితే అనేక దినములు అది అలాగనే అపహాసం చేస్తూ ఉండగా, అది కించపరుస్తూ ఉండగా వ్యాఖ్యలు పడి బాధపడి దీని గురించి తెలుసా? తన గురించి కాదు, ఆ మాసదరియ ప్రజలు కర్ణ పిశాచి కలిగిన ఆత్మల చేత బాధింపబడుతున్నారని, వారి పిల్లలు దయ్యపు ఆత్మల చేత వేధించబడుతున్నారని ఈమె వ్యాఖ్యలు పడుతూ ఉన్నాడు. మీకు తెలుసు తెలియదో ప్రభువైన యేసు గెత్సేమనే తోటలో కూడా వ్యాఖ్యలు పడినాడని, మనోవేదన చెందాడని, ఆయన మనోవిచారణ కలిగి ఆయన ప్రార్థనకు పూనుకొని ఉండగా ఆయన యొక్క చెమట రక్తం వలె బిందువుల వలె ఆయన ప్రవహించుతుందని యోహాను సువార్తలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వ్యాఖ్యలు పడింది, బాధపడింది వారి కోసం కాదు, కానీ బాధింపబడుతున్న మన కొరకే, వేధించబడుతున్న మన కొరకే, శోధించబడుతున్న మన కొరకే, మన గృహాల్లో ఉన్న కర్ణ పిశాచి గల ఆత్మ, దయ్యపు ఆత్మలు మన కుటుంబాన్ని ఆక్వై చేసుకున్నాయి. అవి పోవాలి అంటే కృపను సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి చెప్పాను కదా, పెద్ద సంఘము కొరింథీ సంఘము, చిన్న సంఘము మాసిదోనియ సంఘం. అయితే పౌలు దానికి అందించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట రాస్తూ ఉన్నాడు కొరింథీ పత్రికలో. ఏమని తెలుసా? కృప
కొరింథీ సంఘమును దాటుకొని మాసిదోనియ సంఘములకు వచ్చి ఉన్నదని నేను ప్రకటించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటొచ్చిందంట? కృప. చెప్పండి, కృప. నీ జీవితంలో ప్రతిరోజు ఒక్కసారైనా నువ్వు కృపను ధ్యానించాలి. నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించమని 48వ కీర్తనలో దేవుని భక్తులు రాస్తూ ఉన్నారు. అయ్యా, నీ ఆలయంలో చేరి, నీ సంఘంలో చేరి, నీ చర్చిలో వచ్చి నీ కృపను ధ్యానించాం. ఏంటి నీ కృప? గడిచిన వారం మా శోధనలలో, మా వేదనలో, మా బాధలలో, మా ఇరుకులలో, మా యొక్క బలహీనతలో నీ కృప మమ్మల్ని కాపాడింది ప్రభువా. నీ కృప మమ్మల్ని ఆవరించింది నాయన. నీ కృప మమ్మల్ని నడిపించింది. అందుకే నీ కృపని మేము ధ్యానించింది. ఆయన గాడిద పిల్ల మీద ఆయన ఊరేగించుకుంటూ వస్తున్నప్పుడు అనేక మంది బట్టలు పరిచారు, ఆయన సంతోషించలేదు. అనేక మంది బట్టలు పట్టుకొని జయజయలు పలికారు, ఆయన సంతోషించలేదు. అనేక మంది ఓసన్న జయము అని కేకలు వేశారు, ఆయన కూడా ఆయన సంతోషించలేదు. ఏమంటాడో తెలుసా? అక్కడ మీరందరూ మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకని మీరు భౌతిక సంబంధమైన మహిమను వెతుకుతున్నారు, మీరు భౌతిక సంబంధమైన ఆరాధన వెతుకుతున్నారు. మీ హృదయము తెరవబడలేదు, మీ హృదయంలో ఉన్న బలహీనతలు దూరం కాలేదు. ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఉందో ఈ తుయాతైన పట్టణస్థురాలు లుదియ తన హృదయము తెరవబడి ఉంది. అలాగా తెరవబడాలి. అలాగే హృదయము తెరవబడినప్పుడు దేవుడి హృదయంలోనికి కృపను పంపిస్తాడు. అలాగా తెరవబడకపోతే నువ్వు ఎంత భౌతిక సంబంధమైన కేకలతో ఆర్భాటంగా నువ్వు ఆరాధించిన ఆరాధన దేవుడు అంగీకరించడు. ఆ ఆరాధన బట్టి దేవుడు సంతోషించడు. ఇశ్రాయేలు చేసిన ఆరాధన ఇదే. అదే మాట్లాడి వారు వాడు దారి పోడిన చీరలు పడిచారు. మీరు చూడండి, దాని అర్థం ఏంటంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రాకులాడలే తప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధన కొరకు వారు ప్రాకులాడలేదు. మీరు చూడండి, ఏదైనా జాతర జరుగుతుంది బాగా గమనించండి, చీరలు పడుచుకుంటూ వెళ్తారు. చూసారమ్మా? ఎందుకని చీరలు పడుస్తారు? కాలు కాలుతాయనే, ఎండ ఎక్కువగానే కాదు. నువ్వు ఈ లోకంలోనే గొప్ప దేవతవు లేకపోతే దేవుడిని వారు ఏం చేస్తారంటే చెట్లు పడుచుకుంటూ వెళ్తారు. మీకు అర్థమవుతుందో లేదో, ఎవరికి చెట్లు పడిచారో తెలుసా? ఒక సాధారణమైన మనిషికి. ఒక గంట తర్వాత ఆ విలువ ఉన్నటువంటి దైవత్వం ఏమైపోతుంది చెప్పండి? ఒక ఆమెకు వస్తుంది, కొన్ని రోజులకు వస్తుంది. ఆమెకు వస్తుంది కానీ ఆ వ్యక్తి కదా, ఆమె నడుచుకుని వెళ్తుంది. గంట తర్వాత ఉంటుందా? మరి మామూలు స్త్రీ అయిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చాడు, గాడిద మీద వచ్చాడు. యేసుక్రీస్తు వారి పాదాలు ఆ బట్టలు తాగాయా? ఎవరు తాగాయి? మరి ఏదైతే దేవుని అయితే వచ్చాడో అంటే గాడిద ఆ పరిచినటువంటి చీరల మీద బట్టల మీద వచ్చేసింది. మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వారు పరిచింది యేసుక్రీస్తు అనుకుంటారే కానీ ఆయన హృదయం మాత్రము నిలవబడలేదు. వారు పరిచింది గాడిదకే, వారు పరిచింది దేనికి? గాడిద కూడా వచ్చింది. అందుకని ఆయన అంటాడు, మీరు భౌతిక సంబంధమైన ఈ ఆరాధన నాకు వద్దు. మీ పెదవులు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయం నాకు చాలా దూరంలో ఉందని మీ హృదయము చాలా దూరంగా ఉంది. ఎందుకో తెలుసా? అది తెరవబడలేదు. అదేం చేయబడలేదు? అది తెరవబడలేదు. ప్రభు వాక్యం వినుచుండగా హృదయ హృదయం ప్రభు తెరిచాడు. జక్కయ్య ఆ పెద్ద చెట్టు ఎక్కాడు, ప్రభు పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగి. అంతవరకు అన్యాయస్తుడేమో, అంత ఇంత అన్యాయస్తుడేమో. ఆయన బిల్ కలెక్టర్ ఎదిగి వచ్చిన తర్వాత ఈ పాపాత్మ దగ్గరికి నువ్వు వెళ్ళేదని ప్రశ్నించినప్పుడు అప్పుడు అంటున్నాడు ఆయన, ప్రభువా నేను ఎవరైతే నేను అన్యాయంగా ఒక భాగం తీసుకుంటే 300 నేను ఇస్తాను. ఇదిగో నా కలిగిన ఆస్తి అంతట్లో నేను మొదటి సమస్య నీ కుటుంబంలో ప్రార్థన దూరము రావడం లేదు. కారణం తెలుసా? అక్కడ తిష్ట వేసినటువంటి దాన్ని గ్రహించి దాన్ని ఆజ్ఞాపడుతున్నాడు. యేసు క్రీస్తు నామమున ఈమెను వదిలిపోయిందని ఆజ్ఞాపగా ఆది వదిలిపోయి. హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి బలహీనతను ఆత్మను ప్రతిరోజు వేయాలా? ఆజ్ఞాపించి గ్రహించాలి.
నీ కుటుంబంలో ఉన్న శాతాన్ని, నీ కుటుంబంలో ఉన్న శూన్యం, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన ఆత్మను బాధపడితే అప్పుడు కుటుంబం దగ్గరికి వస్తుంది. నీ కుటుంబానికి ఏసే అధిపతి అని గోడ రాస్తారు, కానీ వాక్యం చెప్తుంది, నేను తలుపుల నుండి ఏం చేస్తున్నాను, తలుపు తప్పిస్తున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసేయాలి. తలుపు అనే ఉదయమే అక్కడ రాయబడింది, ఉదయమనే దేవుని స్త్రీ దేవుని వాణి ఉంటుంది. అయితే ప్రభు తన హృదయాన్ని తెరిచెను. నీవు రెండవ సమస్య, తన కుటుంబంలో అపవిత్రాత్మల చేత బాధపడుతుంది. అది తన కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంది, తన కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంది, తన గృహానికి సేవకుని చూసుకుంటుంది. అయితే కర్మ పిశాచి వారిని అడవచ్చింది. ఈ ఉదయకాల సమయంలో నీ ఇంట్లో చిత్రం వేసిన ఆ దరిద్రపు ఆత్మను ఏ సేవిస్తున్నాను మన కుటుంబాల్లో ప్రార్థనకు, మన కుటుంబాల్లో స్వరూపము, మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మను ఆవేశపడిన సేవకుల బాధను, దేవుని యొక్క వాక్యం నీ కుటుంబాన్ని సునిశ్చితంగా, నీ హృదయం నిలబడినగా ప్రార్థించిన ప్రభువా, తన కుటుంబంలో చెరసాలలో ప్రవేశించబడ్డారు. బంధకాలు, రావణులు, ఇరుకులు, ఇబ్బందులు, సోదరులు, ఆటంకాలు, ప్రతి వాటి నుంచి విడుదల, విమోచన ప్రార్థన సమాధికి తీసుకుని వెళ్తుండగా ఆటంకపరిచిన ఆత్మ మీరు కట్టించి మా దేహంలో, మా శరీరంలో ఆటంకాలు ఉన్న ఈ బాధ్యత ఆత్మలకు